అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంటింటికి టీడీపీ అనే ఒక కార్యక్రమానికి పిలిపించారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు చేశారు. నాయకులకు దిశానిర్దేశం చేశారు. దీన్ని విజయవంతం చేయాలి అన్నారు. ఇది స్టార్ట్ అయ్యి 2 రోజులైంది. ఈ రోజుకు మూడో రోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి. కానీ ఆశ్చర్యకరంగా అది కూడా అధికారంలో ఉన్న పార్టీ. కానీ ఆశ్చర్యకరంగా అసలు స్టార్ట్ అయిన మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజుకే ఎక్కడే కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నది కనిపించడం లేదు. చివరికి తెలుగుదేశం పార్టీ పత్రికల్లో కూడా నేతలు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు, ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు, వీళ్ళు చేసిన మంచిని ప్రజలు హర్షిస్తున్నారు అని వాళ్ళు మామూలుగానే స్క్రిప్ట్లు రాస్తూ ఉంటారు. ఆ స్క్రిప్ట్లు రాసే మ్యాటర్ కూడా కనిపించడం లేదు. ఈ కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహించమని చెప్పి ఈ పార్టీ పెద్దలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఒకటే, కూటమి పార్టీలు ఇందులో ఏమీ భాగస్వామ్యం లేదు. కానీ 45 రోజుల కదా పక్కన పెట్టండి, మొదట 45 గంటల్లో కూడా ఈ కార్యక్రమం యాక్టివ్గా మొదలెడుతున్న సంఘటనలు లేవు. ఏదో వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయానికి కొన్ని ఫోటోలు, వీడియోలు పంపించాలి కాబట్టి కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళకి సంబంధించిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి చేతులు దండం పెట్టేసి వాళ్ళని కలిసి ఏదో వాళ్ళు చేసిన మంచి ఏదో అని చెప్పి 2 పాంప్లెట్లు పనిచేసి ఆ ఫోటోలు, వీడియోలు తీసుకొని వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించుకుంటున్నారు. లోకల్గా ఏదో వాళ్ళ పత్రికల్లో రాయించుకోవడం కోసం అవి పంపించుకుంటూ ఉన్నారు. అంతగా తప్పితే ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇది చేశామని చెప్పి ధైర్యంగా చెప్పే పని కూడా చేయలేకపోతున్నారు. చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ పత్రికల్లో కూడా ఇది వార్తగా రాలేకపోతుంది అంటే ఇది ఎంత దారుణంగా కొనసాగుతుందో, అసలు కొనసాగుతూ ఉంటే జస్ట్ ఇమాజిన్. కాదు కూడా అనకుండా ఒక రోజంతా ముఖ్యమంత్రి గారి సతీమణి అంటే మేడం భువనేశ్వరి గారి స్టేట్మెంట్లు అయితే కుప్పం నుండి కనిపించాయి. ఆ మేడం వెళ్ళినట్టున్నారు, ఆ మేడం ఏవో మాట్లాడుతున్నారు, అవి మాత్రం కనిపించాయి. అంటే మేడం ఒకరు పార్టిసిపేట్ చేసేట్టున్నారు కుప్పంలో. అవి ఆ మేడం వార్తలు మాత్రం ప్రధానంగా క్యారీ అవుతూ వచ్చాయి. మిగతా ఎక్కడే కూడా ఈ కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడైనా కనుక యాక్టివ్గా పోతున్నారని, జనాలతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారని, అధికారంలో ఉన్నారు, ఎంత యాక్టివ్గా వాళ్ళు వెళ్ళాలి అంటే శ్రేణులు పూర్తి నిరుత్సాహంలో ఉన్నాయా? ప్రజల దగ్గరకు వెళ్ళే ధైర్యం కూడా చేయడం లేదా? ఏమో మనం కొట్టిపడేయలేం. ప్రజల దగ్గర కూడా వెళ్ళే ధైర్యం చేయడం లేదా? ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత డల్గా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు ఎన్ని సమీక్షలు చేశారు దీని మీద, లోకేష్ గారు ఎన్ని ఆదేశాలు ఇచ్చారు? చివరికి ఏది అక్కడ ఏది మీకు ఒక కార్యక్రమం చెప్పండి, మీ ఇంటి దగ్గరికి టీడీపీ వాళ్ళు వచ్చారు, ఏమేమి చేశారు చెప్పారని చెప్పి. ఎక్కడ ప్రజలు క్వశ్చన్లు అడుగుతారు అని చెప్పి భయం. ఎందుకంటే ఈ వర్గం సాటిస్ఫై ఉంది, మా వల్ల ఈ వర్గం మేలు జరిగింది ఈ వర్గానికి అని ఏ వర్గం వరకు వెళ్ళి చెప్తారు? ఉద్యోగులకు మేలు చేశామని చెబుతారా? ఉపాధ్యాయులకు మేలు చేసామంటారా? అంగన్వాడీలకు చెబుతారా? రైతులకు చెబుతారా? ఎవరికి మేలు చేసామంటే నిరుద్యోగులకు చెప్తారా? విద్యార్థులకు చెప్తారా? విద్యార్థుల దగ్గర పోతే ఫీజు రియంబర్స్మెంట్ అంటారు, నిరుద్యోగుల దగ్గర పోతే నిరుద్యోగ భృతి ఏంది అంటారు, మొన్న డిఎస్సీలో పరీక్షలు రాసిన దగ్గర పోతే ఇవన్నీ అక్రమాలు అంటున్నారు, ఏం సంగతి ఏంది అంటారు. రైతుల దగ్గర పోతే ఏ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చారు, ఏ సీజన్ వచ్చినా ఆ రైతు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు కదా. కొన్ని మహిళల దగ్గరకు పోతారు, ఏమైనా మాకు నెలకు 1500 ఇస్తామన్నారు, ఏమైంది అంటారు. ఏ వర్గం దగ్గరికి వీళ్ళు సాటిస్ఫై? ఇంకా లేదంటే పింఛన్లు ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలే పోతే అడుగుతారు. మరి ధైర్యంగా ఎట్లా వెళ్తారు వీళ్ళు? పైనేమో పోండి అంటారు, కింద పోవాలి అంటే మాత్రం వీళ్ళకి ధైర్యం చాలట్లేదు. అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడే ఇలా ఉంది పరిస్థితి అంటే రాబోయే రోజులు ఎలా ఉంటుందో మరి.